అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. డబ్బు కావాలంటే కష్టం చేయాలి, అన్నం కావాలంటే వంట చేయాలి. మరి ఈవినింగ్ టైమ్స్ లో వెరైటీ అండ్ టేస్టీ స్నాక్స్ కావాలి అంటే మన స్నాక్స్ ఏ చేయాలి. ఆ స్నాక్స్ ని ఈ స్నాక్స్ లో మీ వింధ్యానే చేయాలి. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే ఆ వండర్ఫుల్ అండ్ టేస్టీ స్నాక్ ఏంటో తెలుసా? స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజీ డిప్. సో స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా? స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ పొటాటో, చీజ్, పెరుగు, ఉప్పు, కారం, మిరియాల పొడి, నూనె, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్. స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ కూడా చూద్దాం. యాక్చువల్ గా స్వీట్ పొటాటోస్ అంటే నాకు చాలా 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 ఇష్టం. నాకే కాదు, చిన్నపిల్లలందరికీ పెద్దవాళ్ళకి కూడా ఇష్టం. ఎస్పెషలీ శివరాత్రి టైంలో మనకి స్వీట్ పొటాటోస్ బాగా దొరుకుతాయి. బట్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు జనరేషన్ ట్రెండ్లన్నీ మారిపోతున్నాయి కాబట్టి చక్కగా స్వీట్ పొటాటోస్ మనకి మార్కెట్స్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. సో అదృష్టవంతులం మనం అంతా, దానికి మించి ఏం చేయలేము. సో ఆల్రెడీ స్వీట్ పొటాటోస్ ని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలా ఉడికించుకున్న స్వీట్ పొటాటోస్ ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను కదా, వీటిని ముందే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో ఒక ప్లేట్ తీసుకున్నాం. ప్లేట్ లోకి ఫస్ట్ కార్న్ ఫ్లోర్ కొద్దిగా తీసుకోవాలి, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. కార్న్ ఫ్లోర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇందులోకి కొద్దిగా మనం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం టేస్ట్ కి సరిపడా. సో ఇవి రెండు చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అండ్ సాల్ట్. సాల్ట్ మరి ఎక్కువగా కూడా వేసుకోలేదు, గమనించండి. సో టేస్ట్ కి సరిపడా మాత్రమే మనం ఇలా మిక్స్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉడికించుకున్న స్వీట్ పొటాటోస్ ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇందులోకి వేసి చక్కగా డస్ట్ చేసుకోవాలి. సో అదన్నమాట సంగతి. చక్కగా వీటిని ఇలా డస్ట్ చేసుకుంటూ ఉందాం. బట్ ఈలోపు నేను స్టవ్ వెలిగించేసి ఇక్కడ పాన్ పెట్టేస్తున్నాను. పాన్లో ఈ స్వీట్ పొటాటోస్ కి మనం షాలో ఫ్రై చేయాలన్నమాట వీటిని. సో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్. సో నార్మల్ గా మనం డస్ట్ చేసి పెట్టేసుకుంటే ఆ క్రిస్పీనెస్ వస్తుంది కానీ ఆ టేస్ట్ రాదు కదా, అందుకోసమే నేను ఇందులోకి సాల్ట్ ని కూడా యాడ్ చేసేసాను. సో చూసారు కదండి, ఈ పాటికే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ అన్నిటినీ కూడా 1 after 1 మనం ఫ్రై చేసేసుకుందాం. సో ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఈ స్వీట్ పొటాటోస్ ని ఆల్రెడీ ఉడికించేసుకున్నాం. మళ్ళీ ఇవి ఫ్రై అవుతాయో అవ్వవో ఇలాంటి సందేహాలు ఏమీ లేకుండా జస్ట్ ఆ క్రిస్పీ టెక్స్చర్ కోసం మాత్రమే వీటిని మనం డస్ట్ చేసుకుని చక్కగా వేయించేసుకుంటున్నామండి. సో ఇలా మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ స్వీట్ కార్న్ ని మీరు చక్కగా ఇలా డస్ట్ చేసుకుని వేయించేసుకోవచ్చు. వావ్! సో చూసారు కదండి, చక్కగా వీటిని మనం ఫ్రై చేసేసుకున్నాం అనమాట. మరి ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం ఇలా. సో చూసారు కదా, స్వీట్ పొటాటోస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎంత చక్కగా ఉన్నాయో. ఓ మై గాడ్, టచ్ చేస్తేనే తెలిసిపోతుంది చాలా క్రిస్పీగా ఇవి తయారైపోయాయని చెప్పేసి. మరి నెక్స్ట్ నేనేం చెప్పాను, స్వీట్ పొటాటోస్ ఫ్రైస్ విత్ చీజ్ డిప్ అన్నాను కదా. మరి స్వీట్ పొటాటోస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, మరి చీజ్ డిప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి, మేహూనా నెక్స్ట్ చీజ్ డిప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో చీజ్ డిప్ కోసం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. సో దాంతో పాటు ఫస్ట్ చీజ్ డిప్ అన్నాను కాబట్టి చీజ్ ని గ్రేట్ చేసుకోవాలి కదా. సో అందుకోసమే చీజ్ ని తీసుకొచ్చాను. దాంతో పాటు దీన్ని ఇలా కూడా గ్రేట్ చేసుకోవడానికి గ్రేటర్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో చక్కగా దీన్ని మనం గ్రేట్ చేసేసుకోవాలి. ఏదో ఒక రోజు ఈ స్నాక్స్ ఇలా చేస్తూ చేస్తూ చీజ్ ని ఇలా గ్రేట్ చేస్తూ చేస్తూ నా చేతులు కూడా అరిగిపోతాయేమో అన్న టెన్షన్ లో నేను ఉన్నాను. బట్ ఎనీవేస్ జస్ట్ కిడింగ్. సో చూసారు కదా, చక్కగా చీజ్ ని మనం ఇలా గ్రేట్ చేసేసుకున్నామండి. సో చీజే డిప్ అన్నాం కాబట్టి చీజ్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఆ కిక్ అప్ప, మరి ఆ టేస్ట్ కూడా అంతే అప్ప. సో
సో మ్యాటర్ అది. సో చక్కగా చీజ్ అంతా కూడా మనం గ్రేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను ఒక వైల్డ్ అండ్ క్రేజీ కాంబినేషన్, పెరుగుని. సో మీ అందరికీ తెలుసు చీజ్ కొంచెం పుల్లగా ఉంటుంది, బట్ ఇందులోకి మనం ఇలా పెరుగు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే చూసారు, వావ్. సో చీజ్ డైరెక్ట్గా వేసేసుకుంటే ప్రాబ్లం, మెల్ట్ అవ్వదు కాబట్టి. మరి అదేంటి వింధ్య, చీజ్ని డైరెక్ట్గా మనం ఫ్రై చేసేసుకోవచ్చు కదా, అలా అయితే మెల్ట్ అయిపోతుంది, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కదా అని బాగా తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే అది చీజ్ డిప్ అని మనకు తెలియాలి కదా. ఆ చీజ్ అలా గ్రేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పంటికి తగులుతూ ఉంటుంది. అదే మెల్ట్ చేసుకుని వేసుకుంటే ఆ టేస్ట్ ఎక్కువగా తెలియకపోవచ్చు. సో అందుకోసమే మనం ఇలా సెట్ చేసాం అన్నమాట. థ్యాంక్ యూ, పొగిడారు కదా. తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను సాల్ట్. టేస్ట్కి సరిపడా లైట్గా సాల్ట్ వేసుకుని సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ చీజ్లో కూడా మనకి సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. మరి నెక్స్ట్ కొంచెం కారం. వావ్, కలర్ఫుల్ సిలక మళ్ళీ వచ్చేసింది నా స్నాక్స్కి. చూసారు కదా డిష్ ఎంత కలర్ఫుల్ అయిపోయిందో. ఇక నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి. అండ్ ఇక ఫైనల్గా నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర. దీన్ని సన్నగా తురుముకుని ఇలా వేసేసుకుంటున్నాం అనమాట. మసాలా పానీపూరి కదా, అలానే అనిపిస్తుంది కదా ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంటే. ఎగ్జాక్ట్లీ ఆ పెరుగు, ఆ కారం, ఆ ఉప్పు, మిరియాల పొడి, ఓ మై గాడ్ వాట్ నాట్, సూపర్ అబ్బా. సో చెప్పా కదా, మీకు ప్రామిస్ చేశా కదా, చేసినట్టే 5 నిమిషాల్లో మన స్వీట్ పొటాటో విత్ చీజ్ డిప్ రెడీ అయిపోయింది. ఎస్, అయిపోయింది. మరి ఇప్పుడైతే దీని ప్రిపరేషన్ అయిపోయింది. ఇక దీని ఫైనల్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా. సో ఫైనల్ ప్లేటింగ్ కోసం ఇవాళ నేను తీసుకొచ్చాను క్యారెట్ దిష్టి బొమ్మని. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, యాక్చువల్గా ఈ మధ్యకాలంలో స్నాక్స్కి అందరు దిష్టి పెట్టేస్తున్నారు, బాగా దిష్టి పెడుతున్నారు. సో అందుకని దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఇలా క్యారెట్ దిష్టి బొమ్మను రెడీ చేశాను అనమాట. యాక్చువల్గా నిజంగా ఈ కార్వింగ్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, పొలాల్లో చక్కగా మన సినిమాల్లో చూస్తుంటాం కదా, పాటల్లో దిష్టి బొమ్మలు అలాంటివన్నీ కనిపిస్తుంటాయి. సో అలా చిట్టి క్యారెట్ దిష్టి బొమ్మని మనం ప్రిపేర్ చేసేసుకుంటాం. చక్కగా ఒక ఫ్లవర్ లాగా క్యారెట్ని ప్రిపేర్ చేసి మధ్యలో కార్న్స్ అండ్ పైన మళ్ళీ కరివేపాకు ఇచ్చాం అండ్ దానిపైన మళ్ళీ క్యారెట్. సూపర్గా ఉంది కార్వింగ్ అయితే, నాకు చాలా నచ్చింది వెరైటీగా. సో ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లో ఒక సైడ్లో మనం పెట్టేసుకుందాం. మరి మరొక సైడ్ మాత్రం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా నేనైతే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేనండి. ఐఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ వెరీ వెరీ హంగ్రీ. అండ్ అందులో స్వీట్ పొటాటో అంటే ఇష్టం ఉండదు ఎవరికి చెప్పండి, నాకైతే భలే ఇష్టం అబ్బా. సో అందుకోసమే అండ్ చీజ్ డిప్ మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దాన్ని చక్కగా ఇలా ఫైనల్ ఇలా బౌల్లోకి తీసుకుంటే డిప్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా దీన్ని ఫైనల్గా పక్కకు పెట్టేసుకుంటే కాంబినేషన్ అద్రిపోతుంది. పెరుగు, స్వీట్ పొటాటోస్, ఆ చీజ్, ఇంకేం కావాలండి మీ ఈవినింగ్ కి? ఇంతకన్నా వండర్ఫుల్ గా ఎవరు ఇవ్వలేరు తెలుసా. సో ఇప్పుడు స్వీట్ పొటాటో ఫ్రైస్ అండ్ చీజ్ డిప్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి ఇప్పుడు చూసేద్దాం. స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ పొటాటో, చీజ్, పెరుగు, ఉప్పు, కారం, మిరియాల పొడి, నూనె, కొత్తిమీర, కార్న్ఫ్లోర్. స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో ముందుగానే ఉడికించుకున్న స్వీట్ పొటాటో ముక్కలను వేసి చక్కగా డస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా వేయించుకోవాలి. వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో చీజ్ ని గ్రేట్ చేసుకోవాలి. అందులో పెరుగు, తర్వాత తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి, చివరగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఫైనల్ గా సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులోకి స్వీట్ పొటాటో ఫ్రైస్ ముక్కలను పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్లో చీజ్ డిప్ ని కూడా తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్ గా ఉండే స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్ రెడీ. స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం చూసేసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. కొంచెం సేపు ఆగండి, అలా ఆవేశపడకండి, ఒక్క నిమిషం. సో ఇలా చీజ్ డిప్ లో డిప్ చేసుకున్న తర్వాత అలా తింటుంటే
ఆహా రంగరంగ సూపర్ వైభవంగా. ఆహా నేను తినిన తర్వాత ఏం మాటలు వస్తున్నాయి నాకే అర్థం అవ్వట్లేదు. బట్ వెరీ నైస్ యా, చాలా బాగుంది. ఎంతైనా మనం చేసే వంటలకి తిరుగుంటుందా చెప్పండి? నో నో నెవర్. స్వీట్ పొటాటో ఫ్రైస్ అయితే చాలా క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయి. ఆ స్వీట్నెస్ తెలుస్తుంది. మనం పైన సాల్ట్ యాడ్ చేసాం కదా, సో లైట్గా సాల్టీగా ఉంది. అంతేకాకుండా పెరుగులో కొత్తిమీర, చీజ్ ఇన్ని ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి? నేనైతే భలేగా ఎంజాయ్ చేశాను అబ్బా. రెగ్యులర్ ఫ్రెంచ్ ఫ్రైస్ని కాసేపు పక్కన పెట్టండి. నాకు తెలుసు మీరు తింటున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అవే తింటున్నారు కదా, మీతో పాటు నేను అవే తింటున్నాను. అందుకనే బోర్ కొట్టి డిఫరెంట్గా స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్ని నేను రెడీ చేసుకున్నాను. ఈ టేస్ట్ని నేను ఎంజాయ్ చేసేస్తున్నాను. మరి ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే చాలా సింపుల్, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే వింధ్య ఇంటికి వచ్చి ప్రిపేర్ చేసి పెట్టదు కదా, ఓన్లీ స్నాక్స్లోనే చేస్తుంది. నన్ను చూసి మీరు ఫాలో అయిపోవాలి. కమాన్ ఫాలోవర్స్, స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. ఇవాళ స్నాక్స్ లో మనం ప్రిపేర్ చేసుకున్నాం స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ చీజ్ డిప్. చాలా ఎంజాయింగ్ గా ఇంట్రెస్టింగ్ గా పండగ చేసుకున్నాను నేనైతే. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. ఓన్లీ ఇన్ స్నాక్స్. టిల్ దెన్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. టేక్ కేర్ అండ్ bye bye.